కొట్టుకుంటూ ఒకరిని ఒకళ్ళు సంతోషంతో ఉన్నామని చెప్పుకుంటూ మనసులోను హృదయంలోను పాపములు కక్షలు కొట్టలు అన్ని కూడా పెట్టుకొని ఏ విధంగా మీరు బ్రతుకుతున్నారు, ఏ విధంగా మీరు ముందుకు నడుస్తున్నారు, మీరు ఈ విధంగా నడవడం వల్ల మీరు ఎన్నాళ్ళు ఈ విధంగా ఉన్నా సరే దేవుని రాజ్యంలోనికి మనం వెళ్ళలేము. ఒక్కసారి మనం చూసుకున్నట్లయితే 23వ వచనం, నా గద్దింపును విని తిరుగుడి ఆలకించుడి, నా ఆత్మను నీ మీద కుమ్మరిస్తానని ఆయన సమాధానం చెప్తున్నాడు. ఎందుకంటే ఆయన ఆత్మను మన మీద కుమ్మరిస్తాడు. ఎప్పుడు అంటే ఆయన మాట వినాలి, ఆయన మాటకి లోబడాలి, ఆయన గద్దింపునికి మనం ఏం చేయాలంట, లోబడాలి. మనం చూసుకున్నట్లయితే వాక్యాన్ని వినేం చేస్తున్నాం, విడిచిపెట్టేస్తున్నాం. కానీ వాక్యానికి మనము సాగిలపడాలండి. మనం ఎప్పుడు సాగిలపడాలని అంటే, సాగిలు పట్టడం అంటే చూడండి, మనం విగ్రహారాధన మనం చేసేటప్పుడు కొలువుదండాలు పెట్టేవారు. మోకాలు శాస్త్రంలో కూడా శరీరం మొత్తం అంతా భూమి మీద ఆన్ చేసి, ముక్కు కూడా భూమి మీద కానీ ఆన్ చేసి, 2 చేతులు కూడా చాపి దండం పెట్టి